సార్వత్రిక సమరంలో మొదటి యుద్ధం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. 7 విడతల్లో జరిగే 17వ లోక్సభ ఎన్నికల్లో తొలి అంకానికి సర్వం సిద్ధమైంది. ఓటరు ఎవరి భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతున్నాడు? ఓటర్ మహాశైని వేలి కొన ఎవరికి పట్టం కట్టబోతోంది? తెలంగాణలో గులాబీ దండుకే పట్టం కట్టబోతున్నాడా? ఏపీలో మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నాడా? కేంద్రంలో ప్రేగ్ బార్ అంటాడా? ఓటరు ఏ తీర్పు చెప్పబోతున్నాడు అన్నది ఓటర్ మహాశయుడికే తెలియాలి. ఆ గుట్టు మీటను మరి కాసేపట్లో నొక్కబోతున్నాడు. 18 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 లోక్సభ స్థానాలకు మొదటి గంట కొట్టబోతున్నాడు. అందుకు ఈసీ భారీ ఏర్పాట్లు చేసింది. తప్పులు జరగకుండా, తప్పడడుగులు పడకుండా పగడ్బందీగా ఓట్ల పండుగను జరిపేందుకు సర్వం సిద్ధం చేసింది. చీరాల్లో పోలింగ్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, కొద్దిసేపటి క్రితమే చీరాల నియోజకవర్గ పరిధిలోని ఒక పోలింగ్ స్టేషన్లో మాక్ పోలింగ్ కూడా ప్రారంభమైంది. అన్ని పార్టీలకు చెందినటువంటి ఏజెంట్ అందరూ కూడా వచ్చారు. స్వయంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ వారి నుంచి కూడా ఒక్కొక్క ఈవీఎం మెషిన్ నుంచి కూడా దాదాపు 50 ఓట్లు వేయాలంటూ కూడా ఏజెంట్లకు చెప్పడం జరిగింది. మొత్తం ఏజెంట్లు అందరూ కూడా దగ్గరుండి మరి కూడా వాళ్ళ చేత మాక్ పోలింగ్ కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్ నిర్వహిస్తున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 3862 పోలింగ్ స్టేషన్లు ఉంటే అందులో చీరాల నియోజకవర్గ పరిధిలో 218 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా 505 సమస్యాత్మక ప్రాంతాలు ఉంటే ఒక్క చీరాల నియోజకవర్గంలోనే 48 సమస్యాత్మక ప్రాంతాలను కూడా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. పెద్ద ఎత్తున మాత్రం బందోబస్తు ఏర్పాట్లు చేశారని చెప్పుకోరు. ఎందుకంటే ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు గాను పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే చీరాల జిల్లా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఒక చీరాల నియోజకవర్గం కొంత సమస్యాత్మకంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు మాత్రం కొంత అప్రమత్తంగా ఉన్నారనే చెప్పుకోవాలా. మేడం, మాక్ పోలింగ్ ప్రారంభమైందండి. ఏమన్నా సమస్యలు తలెత్తున్నాయి? అసలు పోలింగ్ సరళి ఎలా ఉండబోతుంది అంటారు 7 గంటల నుంచి ప్రారంభమైన తర్వాత? 7 గంటల నుంచి ప్రారంభమైన తర్వాత మామూలుగా సాదాసీదాగా జరుగుతుందని ఆశిస్తున్నామండి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాము. ఈవీఎంస్ అన్ని చక్కగా పనిచేస్తున్నాయి. ఏజెంట్స్ తోటి చూయించి మాక్ పోల్ చేయిస్తున్నామండి. అంటే ఓటరు లోపలికి వచ్చిన తర్వాత ఎంత సమయం పడుతుంది? ఒక ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకుని వెళ్ళిపోవడానికి ఎంత సమయం పడుతుంది? మార్కెట్ కాపీలో అతని ఓటు చూసుకొని స్లిప్ ఇచ్చేసి అక్కడ మళ్ళీ ఇక్కడ ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని ఇండెలిబుల్ ఇంక్ వేయించుకొని బ్యాలెట్ ఇచ్చిన తర్వాత 7 సెకండ్స్ లో అతను ఏ ఓట్ కైతే క్యాష్ చేస్తాడో ఆ ఓట్ 7 సెకండ్స్ డిస్ప్లే అక్కడ ఉంటుంది. 7 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఒక బీప్ సౌండ్ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఓట్ ఇవ్వడానికి బీప్ సౌండ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఓటర్ కి అవకాశం వస్తుంది. సో హార్డ్లీ 40 to 50 సెకండ్స్ పడుతుంది ఒక ఓటర్ ఓట్ క్యాష్ చేయడానికి. ఒకవేళ ఈవీఎం మెషిన్స్ లో ఏమైనా సమస్యలు తలెత్తితే కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఎంత టైంలోనే మళ్ళీ రీప్లేస్ చేయగలుగుతారు? ఎందుకంటే కొన్ని చోట్ల ఇప్పటికే ఈవీఎం మాక్ పోలింగ్ లోనే ఈవీఎం మెషిన్లు పనిచేయట్లేదు, అదేవిధంగా వీవీప్యాట్స్ కూడా పనిచేయట్లేదు. కాబట్టి ఒకవేళ అలాంటి సమస్య తలెత్తితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈవీఎంస్ లో ప్రాబ్లమ్స్ తలెత్తడం అనేది ఉండదండి. ఈవీఎం కమిషనింగ్ చేసేటప్పుడే 100% జాగ్రత్తగా చేశాము. దాని మీద 1కి 2 సార్లు కమిషనింగ్ అప్పుడు కూడా మాక్ పోల్ చేస్తున్నాము. మేము ఇక్కడే ఉంటాం కాబట్టి మా దగ్గర ఆల్రెడీ ఏదన్నా ఇబ్బంది వచ్చి ఈవీఎం సెట్ లో ఏదైనా ప్రాబ్లం అయితే ఎక్స్ట్రా రిజర్వ్ లో మా దగ్గర ఒక సెట్ ఉంటుందండి. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ మేము రీప్లేస్ చేస్తాం. ప్రాబ్లం రాదు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా బెల్ ఇంజనీర్స్ ఇక్కడే ఉన్నారు, సెక్టర్ ఆఫీసర్స్ మేము ఉన్నాము. సో మేము రెక్టిఫై చేయగలుగుతామండి. ఒకవేళ రెక్టిఫై అవ్వకపోతే టెక్నికల్ వాళ్ళు వస్తారు, బెల్ ఇంజనీర్స్ ఉన్నారు అవైలబుల్ లో. వాళ్ళకు కూడా అవ్వకపోతే అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ లోపే వాళ్ళకి ఆ సెట్ మొత్తం చేంజ్ చేస్తాము. ఇప్పుడు ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకుంటూ వచ్చేవాళ్ళు ఉన్నారో లిస్ట్ లో పేరుండి కానీ ఓటర్ ఐడి కార్డు లేకపోతే ఎలాంటి ఏదైతే ఎన్నికల కమిషన్ గుర్తించినటువంటి 12 గుర్తింపు కార్డులు ఏదైనా అలౌ చేస్తారా? సార్, ఓటర్ స్లిప్ అనేది ఇన్ఫర్మేషన్ కోసం ఇచ్చేది మాత్రమే. ఆ స్లిప్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఓటర్ ఎలక్ట్రాల్ లో వాళ్ళ పేరు ఉందన్నది ఐడెంటిఫై చేయడానికి స్లిప్ తో పాటు మనకి ఇచ్చిన ఎపిక్ కార్డ్స్ ఏదో ఒక ఐడెంటిటీ కార్డ్స్ లో ఒక కార్డు, వాళ్ళ ఆధార్ కానీ, లైసెన్స్ కానీ, లేకపోతే బ్యాంక్ అకౌంట్ కానీ, ఓటర్ ఐడి కానీ ఏదైనా సరే మస్ట్ గా తీసుకురావాలండి. ఇప్పుడు ప్రస్తుతం మాక్ పోలింగ్ ప్రారంభమైంది కదా, ఒక్కొక్క మాక్ పోలింగ్ కి సంబంధించి ఈవీఎం మెషిన్ లో ఎన్ని ఓట్ల వరకు కూడా చూడటం జరిగింది? ఏమన్నా సమస్యలు తలెత్తినాయి ఇప్పటి వరకు? ఏమన్నా
మాక్ పోల్ స్టార్ట్ చేసామండి. ఆల్రెడీ ఒక 12 ఓట్స్ క్యాస్ట్ చేయడం జరిగింది. ఒక 2 పోలింగ్ ఏజెంట్స్ వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ నుంచి ఏజెంట్స్ వచ్చున్నారు. వాళ్ళ ఓట్స్ ఒక్కొక్కళ్ళు 5, 6 అలా వేసున్నారండి. టోటల్ గా మాక్ పోల్ లో ఒక 50 ఓట్స్ క్యాస్ట్ చేయిస్తామండి. అవి లాస్ట్ లో కౌంట్ చేసి వాళ్ళకి ఏ పార్టీ వాళ్ళు ఎన్ని క్యాస్ట్ చేశారో నోట్ చేసి మాక్ పోల్ చూయించి మాక్ పోల్ స్టాంప్ వేసి సీల్ చేస్తాం. మాక్ పోలింగ్ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతానికైతే మాత్రం ఎలాంటి సమస్యలు కూడా తలెత్తలేదు. ఎందుకంటే అన్ని పార్టీలకు చెందినటువంటి ఏజెంట్లను ఇప్పటికే మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు కాబట్టి ఒక్కొక్క ఈవీఎం మిషన్ కి సంబంధించి ఏజెంట్లు దాదాపు ఒక 50 ఓట్ల వరకు కూడా వేయాల్సి ఉంటుంది. ఈ 50 ఓట్లు కూడా వేసిన తర్వాత వీవీప్యాట్స్ నుంచి వచ్చినటువంటి ఆ స్లిప్లన్నింటిని కూడా తీసుకొని వాటి మీద స్టాంప్ వేసిన అనంతరం వాటన్నిటిని కూడా సీల్ చేసి బాక్సులు పెడతామని చెప్తున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 3862 పోలింగ్ స్టేషన్లు ఉంటే 505 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు. అయితే జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా ఒక చీరాల్లోనే కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. నిన్న కూడా టీడీపీ కార్యకర్త మీద వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి కొంతమంది గుర్తు తెలియని కార్యకర్తలు కత్తులతో దాడి చేసిన నేపథ్యంలో పోలీసులు కూడా కొంత అలర్ట్ గానే ఉన్నారని చెప్పుకోవాలి. మొత్తం 26,32,000 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే నిన్న సాయంత్రానికల్లా కూడా దాదాపు అందరికీ కూడా ఓటింగ్ సంబంధించిన స్లిప్పులు కూడా పంచడం కూడా జరిగిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా కొద్దిసేపటిగా మాక్ పోలింగ్ కూడా ప్రారంభమైంది. మరి కాసేపట్లోనే పోలింగ్ పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది. రైట్ నరేష్, ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు పార్లమెంటరీ నియోజకవర్గాలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరుగుతూ ఉండటంతో మరింత సందడి కనిపిస్తుంది, మరింత ఉత్సాహం కనిపిస్తూ ఉంది. ఒకసారి తిరుపతి వెళ్దాం.